గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ డిలే అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మీరు ఎప్పుడైనా నోటీస్ చేసిర్రా? మన ఏరియాలల్లో స్టార్ట్ అయిన గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైనా సరే, రోడ్స్, డ్రైనేజెస్ కానీ, బ్రిడ్జ్లు కానీ ఏవైనా సరే టైంకి కంప్లీట్ అవ్వడం చాలా రేరు. ఒక్క నెల అని చెప్పిన పనులు 6 నెలలు అవుతాయి. 6 నెలలు అని చెప్పిన పనులు సంవత్సరాలు అయిపోతాయి. ఎందుకు ఇట్లా జరుగుతుంది? బడ్జెట్ ప్రాబ్లమా, ప్లానింగ్ సరిగ్గా లేకపోవడమా, లేదా ఎగ్జిక్యూషన్ల ఇష్యూసా? కాంట్రాక్టర్ డిలే చేస్తుండా, లేదా అఫీషియల్స్ ప్రాపర్ గా మానిటర్ చేస్తలేరా, లేదా ఎవరికి రెస్పాన్సిబిలిటీ క్లియర్ గా లేకపోవడం వలన? ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందల అనౌన్స్మెంట్స్ మాత్రం మస్తు స్ట్రాంగ్ ఇస్తారు, డెడ్ లైన్స్ కూడా పెడతారు. కానీ ఆ డెడ్ లైన్స్ ని మాత్రం ఫాలో చేస్తున్నారా? డిలే అయితే ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటున్నారు? ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డిలే వల్ల కష్టం ఎవరికి? ఒక కామన్ మ్యాన్ కి. ట్రాఫిక్ పరేషాన్ ఉంటుంది, దుమ్ము, పొల్యూషన్, ఇట్లాంటివి ఎన్నో. డిలే అయ్యే ప్రాజెక్ట్ అంటే మన టైము, మన పైసలు రెండు వేస్ట్ అన్నట్టే. మనం అడ్జస్ట్ అవుతూనే ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, పబ్లిక్ పైసలతోని జరిగే ప్రాజెక్ట్తోని పబ్లికే ఇబ్బంది పడుతున్నారు టైంకి కంప్లీట్ కాకపోవడం వల్ల. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ డిలే అయితే నిజంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? పొలిటీషియన్సా, అఫీషియల్సా, లేదా కాంట్రాక్టర్సా? లేదా మనం అడగకపోవడం కూడా ఒక రీజనా? ఆలోచించండి.